ఈ కవిత ఏ సిరాతో, ఆమె పోరాటం ఎవరి మీద, ఎవరి కోసం? తెలంగాణలో ఇప్పుడు ఏ రచ్చబండను కదిలించినా, ఏ వాడకు వెళ్ళినా కవిత గురించే చర్చ. సొంత పార్టీలోనే కవిత పోరాటం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీలో అసలు ఏం జరుగుతుంది అన్నదే ఇప్పుడు ఒక సెన్సేషన్. ఎవరి మీద కవిత యుద్ధం చేస్తుందనే చర్చ బాగా జరుగుతోంది. మరోవైపు ఇదే అదునుగా కాంగ్రెస్, బీజేపీ నుంచి తెగ విమర్శలు పోటెత్తుతున్నాయి. కవిత చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాలు దేనికి సంకేతం? నా డిమాండ్ ఒక్కటే, నా లేఖ లీక్ చేసింది ఎవరో చెప్పాలి, నా మీద కుట్రలు చేస్తున్నదెవరో తేలాల్సిందే అంటున్నారు ఎమ్మెల్సీ కవిత. పార్టీలో కోవర్ట్లను ఎందుకు పక్కన పెట్టడం లేదని నిలదీశారు. అదే సమయంలో కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ఊహాగానాలకు కవిత చెక్ పెట్టారు. హస్తం పార్టీ అంటే మునిగిపోయే నావ, ఆ పార్టీతో రాయబారాలు నడపాల్సిన అవసరం తనకు లేదన్నారు. అయితే చిట్చాట్ లో కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ తో పాటు కేసీఆర్ కుటుంబంలో పరిణామాలపై రాజకీయ ప్రత్యర్థుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలుస్తున్నాయి. మీ సంగతి మీరు చూసుకోండి, కాంగ్రెస్ గురించి మాట్లాడొద్దంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం. కవిత గారి కుటుంబానికి సంబంధించిన అంశంలో దయ్యాలున్నాయని చెప్పి మళ్ళీ పార్టీలో వచ్చినటువంటి అంశం మేరకు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే పొరపాటు. నీ పార్టీ అంతర్గతంగా చూసుకోండి, మా పార్టీ వీఆర్ కంఫర్టబుల్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడే హక్కు లేదు. కేసీఆర్ కుటుంబానికి ఉసురు తగిలిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ ప్రజలకు ఇది ఒక కొత్త సినిమాని చూపిస్తా ఉంది. కల్వకుంట్ల కుటుంబం అన్నకు పెద్ద పాత్ర ఉంది, నాకు పాత్రే లేదు, నా భవిష్యత్ ఏంది అని చెప్పి పోరాటం చేస్తుంది చెల్లెలు. కాబట్టి ఈ అధికార దాహంతో ఉంటున్న ఈ కుటుంబాన్ని ఇప్పుడు రాజకీయంగా సమాధి కట్టిండ్రు. 2023లో ఏ రోజు కూడా వీళ్ళను మళ్ళీ అధికారం పీఠంలో కూర్చోబెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. ఆస్తులు, వారసత్వం కోసమే గొడవలు, రాజకీయాల్లో ఉండేందుకు ఆ కుటుంబానికి అర్హత లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ గురించి మీకు మాట్లాడే అర్హత లేదు, కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి కూడా మీది కాదు. మీరు తగాదాలు పెట్టుకొని మీరు, మీ అన్న, తర్వాత మీ ఫాదరు, మీ బావగారు, మీ పంపకాలంలోనే మా తేడాలుంటే మీకు ఎవరైనా సంబంధించిన వ్యక్తులను, మధ్యవర్తులను పిలుచుకొని మీరు పరిష్కరించుకోండి తప్ప మీ తగాదాలు తీసుకొచ్చేసి మాకు అంటగట్టి ఆస్తులు, పదవుల కోసం గొడవలు పడుతున్న వాళ్ళు ప్రజలకు ఏ న్యాయం చేస్తారంటూ కాంగ్రెస్ నిలదీస్తోంది. అయితే పార్టీలో ఇలాంటి చిన్న చిన్న సమస్యలు సహజమే అంటోంది బీఆర్ఎస్. అందరు కేసీఆర్ ఎంబడి నడుస్తారు, చిన్న ఇష్యూస్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఆమె ఎక్కడ మారది, కేసీఆర్ బిడ్డ, ఆమె పులి బిడ్డ, పులి. మొన్నటి లేఖలో అయినా, ఇవాటి చిట్చాట్లో అయినా పార్టీలో కీలక నేతనే టార్గెట్ చేశారు కవిత. మరి కవిత టార్గెట్ చేసిన ఆ నేత ఎవరు? ప్రస్తుతం ఇదే అంశం అటు బీఆర్ఎస్ లోనూ, ఇటు ఇతర పార్టీల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.